ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో నాగ చతుర్థి వ్రతం. టీటీడీ ఆధ్వర్యంలో నాగుల చవితి పర్వదినం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు. శ్రీ ఉమా బృహదీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం. కార్తీక దీపకాంతుల్లో ప్రకాశించిన శ్రీశైల మహాక్షేత్రం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధిలో లక్ష దీపోత్సవం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య పూజ, హోమం, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నాగుల చవితి తిథి కూడా కలిసి రావడంతో భక్తులు నాగస్వరూపుడిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం నాగ చతుర్థి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. సనాతన సంప్రదాయంలో నాగదేవత ఆరాధనకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. నాగదేవత అనుగ్రహం ఉంటే సంతానవృద్ధి కలుగుతుందని ఐతిహ్యం. పురాణ కాలం నుండి హరిహరుల సేవలో భక్తి మార్గంలో తరించిన నాగేంద్రుడి ఇతివృత్త ఘట్టాలెన్నో లోక విదితమే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాల ప్రాంగణంలో కార్తీక శుక్లపక్ష చవితిని పురస్కరించుకుని నాగ చతుర్థి వ్రతాన్ని నిర్వహించారు. అర్చక పండిత బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేదికపై నాగదేవత చిత్రపటాన్ని కొలువు తీర్చి గణపతి పూజ, సంకల్ప ప్రార్థన, పుణ్యాహ వాచనం, కలశారాధన, నాగ చతుర్థి పూజ, క్షమా ప్రార్థన, దేవి సంకీర్తనం, నాగ చతుర్థి వ్రత కథా పఠనం, సమాపన వచనం, నివేదన, హారతి నిర్వహించారు. భవావాజస్య సంగతే క్షీరేణ స్నపగామి. ఓం ధిక్రావణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్రణ ఆయోగం శితారిషతు దధ్నా స్నపగామి. ఓం విషధరాయ నమః. ఓం శేషాయ నమః. ఓం శత్రుసూదనాయ నమః. ఓం అశేషపనామండలమండితాయ నమః. ఓం అప్రతిహతానుగ్రహదాయయే నమః. ఓం అమితాచారాయ నమః. ఓం అఖండేశ్వర సంపన్నాయ నమః. ఓం అమరాహిపస్తుత్యాయ నమః. ఓం అఘోరరూపాయ నమః. ఓం వ్యాలవ్యాయ నమః. ఓం వాసుకయే నమః. ఓం వరప్రదాయకాయ నమః. ఓం వనచరాయ నమః. ఓం వంశవర్ధనాయ నమః. ఓం వాసుదేవసేనాయ నమః. ఓం వటవృక్షార్చితాయ నమః. ఓం విప్రవేశధారిణే నమః. ఓం త్వరితాగమనాయ నమః. ఓం తమోరూపాయ నమః. ఓం దర్పీకరాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం కశ్యపాత్మజాయ నమః. ఓం కాలరూపాయ నమః. ఓం యుగాధిపాయ నమః. ఓం యుగంధరాయ నమః. ఓం రశ్మివంతాయ నమః. ఓం రమ్యగాత్రాయ నమః. ఓం కేశవప్రియాయ నమః. ఓం విశ్వంభరాయ నమః. ఓం శర్కరభరణాయ నమః. ఓం శబలాయ నమః.
ఓం శంభుప్రియాయ నమః ఓం శరాననాయ నమః ఓం అప్సరసే నమః ఓం పాపనాశాయ నమః. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శనివారం కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక మంగళవారం నాగుల చవితి శుభవేళ తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖునాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం కార్తీక దీపకాంతుల్లో మహాతేజోవంతంగా దర్శనమిచ్చింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దివ్య ప్రాంగణంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. పుష్కరిణి మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ దీపారాధనల్లో పాలు పంచుకున్నారు. అనంతరం అర్చకులు పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల వివరాలను తెలిపే బుక్లెట్ను సోమవారం టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు ఈ మేరకు బుక్లెట్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 2వ తేదీన గజవాహనం, డిసెంబర్ 3న బంగారు రథం, డిసెంబర్ 5న రథోత్సవం, డిసెంబర్ 6న పంచమి తీర్థం జరుగుతాయని ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీఓలు గోవిందరాజన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి కార్తీక మాసం శుభవేళ దివ్వెల వెలుగుల్లో అద్భుత ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి దివ్య ప్రాంగణంలో నారద పుష్కరిణి వద్ద కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం భక్తజన రంజకంగా జరిగింది. ముందుగా పుష్కరిణి మండపం వద్ద స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళప్రదాయకంగా కార్తీక దీపారాధన గావించారు. భక్తులు లక్ష దీపారాధన కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాలుపంచుకుని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ఈవో బాపిరాజు దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
నమస్తే నమస్తే శ్రీ పిల్లా పాపలను చల్లగా కాపాడే నాగదేవత అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో భక్తులు నాగుల చవితి వేడుకలను మంగళవారం శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. మరిన్ని వివరాలు మీకోసం. తిరుపతి కపిలతీర్థంలో మంగళవారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య ప్రాంగణంలో కొలువైన నాగదేవతల మూర్తులకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులు పూజాధికాలను నిర్వహించారు. పాలతో అభిషేకాలను జరిపి పసుపు కుంకుమ బొట్లను అలంకరించి చలిమిడిని నివేదించి ప్రదక్షిణలు చేశారు. అలాగే తిరుపతి పట్టణంలోని పలు ప్రాంతాలలో నాగుల చవితి పూజలను వైభవంగా నిర్వహించారు. నగర వాసులు పలు ప్రాంతాల్లో పుట్ట రూపంలో కొలువైన నాగేంద్రుడికి నాగశిలలకు ప్రత్యేకంగా పూజాధికాలను జరిపారు. ఈ సందర్భంగా ఇస్కాన్ రోడ్డులోని నాగశిలలు పుట్ట వద్ద భక్తులు భక్తి ప్రపత్తులతో పాలాభిషేకాలను నిర్వహించి చలిమిడి పండ్లను నివేదించారు. అలాగే తమ పిల్లా పాపలను నాగేంద్రుడు చల్లగా చూడాలని వేడుకుంటూ నాగశిలల వద్ద ఉన్న దేవతా వృక్షాలకు భక్తులు దారాలను చుట్టి ప్రదక్షిణలు చేశారు. తిరుపతిలోని దేవేంద్ర థియేటర్ దగ్గరలోని శివాలయంలో నెలవైన పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పుట్టలో నాగేంద్రుడికి పాలను నివేదించి పుట్ట చుట్టూ దారాలను కట్టి ప్రదక్షిణలతో సేవించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నీరాజనాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మంచినీళ్లకుంట సమీపంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ పూలు పండ్లను సమర్పించి పిల్లా పాపలను చల్లంగా చూడమని వేడుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించారు. తిరుచానూరు గ్రామ దేవతగా విలసిల్లుతున్న శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో మంగళవారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరులోని పసుపు మండపం సమీపంలో నెలవైన శ్రీ అంకాల పరమేశ్వరి దేవి సన్నిధి పురాతన ఆలయంగా పేరొందింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పిండి దీపాలను వెలిగించి నాగదేవతలకు పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి చలిమిడి నివేదించారు. చిత్తూరులోని సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ప్రత్యేకంగా కొలువదీర్చి వైదిక పూజలతో సేవించారు. ఆపై ఋత్వికులు యాగశాల కార్యక్రమాలను నిష్ఠగా పూర్తి చేశారు. అనంతరం పవిత్ర విసర్జన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ భువనేశ్వరి సమేత
పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాముని స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం అన్నంతో అలంకరించి ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. భక్తులు అన్నలింగేశ్వరుని అలంకారంలో శ్రీ సోమేశ్వరుడి దర్శనం చేసుకుని తరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరా. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రామలింగేశ్వరునికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అర్చనలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం కార్తీక దీప కాంతుల్లో అద్భుతంగా దర్శనమిచ్చింది. పవిత్ర కార్తీక మాస పూజల్లో భాగంగా యాగంటి క్షేత్రంలో కార్తీక దీపారాధన కార్యక్రమం కనుల పండుగ జరిగింది. అర్చకులు ముందుగా శ్రీ ఉమామహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపారాధన కార్యక్రమం జరిపారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులతో పాటు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో కార్తీక దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో ప్రత్యేక పీఠంపై ఉభయ దేవేరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని ఆళ్వార్ పురుషులను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ప్రబంధ పఠనం గావించి ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో కళకళలాడుతోంది. ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహికంగా కార్తీక దీపారాధనలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం పావన గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకువచ్చి దీపారాధనలతో సేవించారు. ఆపై పావన గోదావరి నదీ తీర హారతి కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. కడపలోని శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో కాశీ నుండి తీసుకువచ్చిన శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో, నమక చమక మంత్ర పఠనాదులతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, నీరాజనాలను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి బృహత్తర మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విశాఖపట్టణంలోని దయాల్ నగరంలో కొలువుతీరిన శివాలయంలో ఆకాశ దీపారాధన భక్తిరస భరితంగా జరిగింది. కార్తీక మాసంలో ఆలయాలలో ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపారాధన చేయడం సంప్రదాయం. ఇలా చేయడం వల్ల స్వర్గలోక దేవతలను ఆరాధించిన ఫలితం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆకాశ దీపారాధనలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం 1000 స్తంభాల గుడిగా పేరుగాంచిన శ్రీ రుద్రేశ్వరుని సన్నిధి భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ రుద్రేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఇటు వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని పుష్పాలతో సుందరంగా కొలువు తీర్చి పంచామృత అభిషేకాలతో సేవించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కనువిందు చేస్తోంది. ఆలయంలోని స్వామి అమ్మవార్లకు ఈ సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణాన్ని కార్తీక దీపాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక ఇటు మహబూబ్ నగర్లోని రాజేంద్ర నగర్లో నిలవైన శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాల నడుమ అభిషేకాలను జరిపి హారతులను అందజేశారు. భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొని ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీకాకుళంలోని బలరామ ప్రతిష్ఠిత శ్రీ కోటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి ఎంతో భక్తిగా అభిషేకాలను నిర్వహించారు. పుష్ప తోరణాల సుందర అలంకరణల నడుమ స్వామివారికి కన్నుల పండుగగా సాగిన అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. అలాగే ఇటు తిరుపతి జిల్లా గూడూరులోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శివపార్వతులను విశేష అలంకరణతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు ఎంతో భక్తితో కార్తీక మాస పూజల్లో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 74,651 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,712 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,14,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.